హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దమ్ బిర్యానీ అండి. మా మమ్మీ స్టైల్లో చేసి చూపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిద్దాము. జింజర్ గార్లిక్ పేస్ట్, కారం పొడి, జీడిపప్పు, హోల్ మసాలాస్, ఇది బిర్యానీ మసాలా పౌడర్, హోమ్ మేడ్ మసాలా పౌడర్, టర్మరిక్, కొత్తిమీర. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. జీడిపప్పు, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ హోమ్ మేడ్ అండి. ఇది మనం చేసుకున్నది ఇంట్లో. జింజర్ గార్లిక్ పేస్ట్, కారపొడి, పసుపు, కొత్తిమీర, ఆయిల్, పుదీనా అండి, ఆనియన్స్, చిల్లీస్, నిమ్మరసం, 2 నిమ్మకాయల నిమ్మరసం. ఇది ఈ బిర్యానీ మసాలా హోమ్ మేడ్ది ఎలా చేయాలో ప్రాసెస్ ఒక లింక్ పెట్టానండి, దాన్ని చూడండి. చికెన్ మ్యారినేషన్ చేస్తున్నానండి. పెరుగు వేస్తున్నాను. నేను ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ప్రొసీజర్ చెప్పు. ఫస్ట్ చికెన్ గ్రేవీకి రెడీ చేసుకుంటాము. చికెన్ గ్రేవీ రెడీ చేసుకుని ఇక్కడ రైస్ పక్కన పెట్టుకొని సగం ఉడికిన తర్వాత దాన్ని దంపు పెట్టేసుకొని బిర్యానీ రెడీ చేసుకుంటాం. ఇది ఇప్పుడు చికెన్ పెట్టుకున్నామా, చికెన్ గ్రేవీ రెడీ చేసుకున్నాము. ఇది రెండు చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. క్వాంటిటీ ఎంత? క్వాంటిటీ నేను ఒక 5 గంటలు వేస్తున్నాను. చికెన్ రైస్ 2 కదా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కాజీరా, ఇది బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఆయిల్ ఇది వెళ్ళి కొంచెం వేగాయి. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఎన్ని ఆనియన్స్? కిలోకి 4 ఆనియన్స్ పెద్ద వేసాను. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఆనియన్స్. బాగా బ్రౌనిష్గా రావాలండి. ఇది 1 to 2 kilos వరకు ఉడుకుతుంది రైస్. ఏమైనా చేసుకోవడానికి బిర్యానీ వరకు, బిర్యానీ అయినా ఏదైనా చేసుకోవచ్చు. 2 kilos. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 2 స్పూన్ వేస్తున్నా. మెజర్మెంట్ వేస్తావా లేకపోతే అందాజు వేస్తావా? నేనైతే అందాజు వేసుకుంటామా.
ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తా. మ్యారినేషన్లో వేసావు కదా వాళ్ళు. వేసాను, మరి కొద్దిగా వేస్తా కలర్ కోసం. ఇది బాగా వేగిందిమా. నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా. ఏం చేస్తున్నా? ఇది 2 స్పూన్లు వేస్తున్నా. ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఒక 3 స్పూన్లు వేసుకుందాం. దాంట్లోకి వేసాను ఆల్రెడీ 2 స్పూన్లు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేస్తాను. ఇది వేగినమ్మా. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగుందా? ఫ్రెష్ కదా, అందుకే స్మెల్ వస్తాను. అది కాదు, గ్రేవీ స్మెల్ బాగా వస్తుంది. అవునా? ఫ్రెష్ కదా, మనం ఇప్పుడే తయారు చేసుకున్నాం కదా, అన్ని హోమ్ మేడ్ కాబట్టి ఫ్రెష్ కదా. కొనుక్కున్న బిర్యానీ పౌడర్ కాదు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం కదా. బాగా చేస్తావు కదా శ్వేత బిర్యానీలు. నాది ఓల్డ్ మోడల్. నీ స్టైల్ చేయించాలి కదా. నేను ఓల్డ్ మెథడ్లో చేస్తాను. మాకు లైఫ్ టైం గుర్తుండిపోతాయి కదా నీ స్టైల్స్ అయితే అని చేయిస్తున్నా, మా మెమరీస్ కోసం. ఇంకా సబ్స్క్రైబర్స్ కోసం, మా మెమరీస్ కోసం చేయిస్తున్నా. నీ స్టైల్లో టేస్టీగా ఉంటుంది. ఇంకా బాస్మతి కంటే ఇది టేస్టీగా ఉంటుంది. మేము బాస్మతితో అవి నార్మలే కదా. మరి రైస్ లో కానీ వేస్తాం కదా మనము, కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత చూసుకొని వేసుకుందాం. చేత ఇది మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉడికించుకుందాం. ఇందులో నీళ్ళంతా వచ్చేస్తాయి బయటికి, బాగా ఉడుకుతుంది. అప్పుడు అంతలోపల మనము రైస్కి ఎసురు పెట్టుకుందాం. ఇది అన్నం వండుకోవడానికి ఎసురు పెడుతున్నాను. ఒక బౌల్లో ఒక బౌల్ రైస్ వేస్తున్నాను. ఈ బౌల్తో ఒక బౌల్ రైస్ ఉన్నాయి. దీంతో 2.5 వాటర్ వేస్తాను. రైస్ పాతవి అందుకనే కొంచెం ఎక్కువ వేస్తాయి వాటర్. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం షాజీరా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. షాజీరా వేస్తున్నా కొద్దిగా. మూత పెట్టేద్దాం. చూస్తాం. ఇది కారం ఉప్పు అన్నీ వేసాను కదా, ఒకసారి కలుపుకొని ఈ ముక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, దాన్ని కొంచెం నీళ్ళు వేస్తాను. కొంచెం నీళ్ళు వేసి కొంచెం ఉడికించుకోవాలి. మగ్గాలి కదా, ముక్క బాగా ఉడికితేనే కదా, లేకపోతే పచ్చిగా ఉంటాయి. ముక్కలు పెద్ద ముక్కలు ఉంటాయి కదా బిర్యానీకి. ఇది కొద్దిగా వాటర్ వేస్తాను. చూడు ఇట్లా వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా వేసాను, ఇంకొన్ని తీసుకుంటాను. బాగుంది. ఇది నీళ్ళు ఎక్కువ వేసాను అనుకుంటున్నాను. బాగా ఉడకాల. ఒక 15 to 20 minutes దాకా ఉడకాలి. ముక్క 15 minutes పైన పడుతుంది. క్లోజ్ చేస్తావాలి. క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తా. ఇది మిడిల్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. ముక్క ఎంతవరకు ఉడికింది అని చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటే మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఎప్పుడు దమ్కి పెట్టుకోవచ్చు అని. సిమ్లో పెట్టేసుకొని మనం రైస్ పెట్టేసుకుందాం మేడం.
ఉంది. రైస్ వేస్తున్నా. నీళ్ళు లేకోకుండా వేస్తాను. రైస్ వేసేసి కలుపుకోవాలమ్మా. కలిపేసి మూత పెట్టేస్తే ఒకసారి వేసాను. ఒక 5 minutes అట్లా దీంట్లోకి ఇంకా కొత్తిమీర వేసుకుందాం. ఈ పుదీనా కొత్తిమీర చాలేనా? పుదీనా కొత్తిమీర వేసేసాను. కలిపేసి మూత పెట్టేద్దాం. మీరు చేసే బిర్యానీలే బాగుంటుంది. చూడమ్మా, ఇది ఇంకా ఉడకాల. ఇంకా పలుకుంది. ఒక 5 minutes ఉడికిన తర్వాత అలా అయిపోయిందన్న ఇది. అన్నం అంతా దీంట్లోకి ఇట్లా హాఫ్ బాయిల్ అయింది కదా, ఫిల్టర్ చేసేస్తాం. అన్నం అంతా ఇట్లా తీసేసాం కదా ఇది రైస్. దాంట్లో చికెన్ అంతా ఒక పక్కన తీసి పెట్టేసి లేయర్స్ వేసుకొని పైన చికెన్ వేసుకుంటాము. రైస్ ఒక లేయరు, చికెన్ ఒక లేయర్ వేసుకునేసి అట్లా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఏం లేకపోతే ఏం మిస్టేక్స్ ఏం లేకుండా పట్టుకోలేం. ఇట్లా వస్తుంది మా రైస్. ఇదన్నా రైస్ ఇట్లా ఉంది. సరిపోతుంది. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇంకా దమ్ పెట్టేస్తామ్మా. కూర అంతా దాంట్లో తీసేయాలి కదా. చేసి రైస్ వేసేస్తాం. లేయర్స్ వేస్తాం. కొద్దిగా కలర్ కొద్దిగా కలర్ వేయండి. కలర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. చాలా క్వాంటిటీ బాగా వచ్చింది కదా కిలో పైన. ఫస్ట్ వేసేసి పైన వేసే లాస్ట్లో పైన కొత్తిమీర వేసుకున్నాం కదా ఆల్రెడీ. గార్నిష్ కోసం కొద్దిగా వేస్తున్నాను. అంతేమా. దీన్ని మనం దమ్ముకు పెట్టుకోవాలి. ఒక 20 minutes పెట్టుకోవాలి కరెక్ట్గా. చూడ్డానికైతే బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ చేసి ఇది 20 minutes సిమ్లో పెట్టుకోవాలి. నేను దీని మీద వెయిట్ పెట్టేసి ఒక 20 minutes వదిలేద్దాం దమ్కి. రెడీ అయిపోయిందా? రెడీ అయిందన్న. చూద్దాము. రెడీ అయింది. 20 minutes అయింది. ఒకసారి చూద్దాము.
చూడు ఇలా ఉంది. స్మెల్ మాత్రం చాలా బాగుంది. బాగుంది లుక్. లుక్ బాగుంది. ఇలా వస్తుంది. సైడ్ నుంచి చూసుకొని తీసుకోవాలి మనం. ప్లేట్లో సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందామా? ఈ లోపల నుంచి చేస్తున్నా. అలా ఇది టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. జిరైన్ చెప్పు. ఉప్పు కారం టేస్ట్. బాగుంది, చాలా బాగుంది. మా బాగుంది తీసుకుంటూ బాగుంది. స్పైసీ సాల్ట్ అంటే చెప్పండి. బాగుంది. నచ్చిందా నీకు? ఈ ఫ్లేవర్ తగులుతుంది. అది టేస్ట్ ఎలా ఉందో చెప్పాలా? వేడిగా ఉంది. అమ్మమ్మ చేసింది స్పైసీ బిర్యానీ. ఎలా ఉంది చెప్పు కొంచెం. అవి లౌడ్గా చెప్పాలా? ఓకే, రెడీ అయిపోయిందండి మన స్పెషల్ బిర్యానీ, దమ్ బిర్యానీ. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ రైతాతో టేస్ట్ చేయండి, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇలాంటి మరెన్నో స్పెషల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.